లెట్స్ మేక్ టేస్టీ హెల్దీ రాగి లడ్డు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోద్ది. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీకోసం వస్తూనే ఉంటాయి. హెల్దీ అయిన రాగి లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇదే నెయ్యిలో 2 కప్పుల రాగి పిండిని వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాం అదే కప్పుతో కప్పున్నర బెల్లం తురుము వేసి 2 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని పాకం దగ్గరికి అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న ఎలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపి పాకం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని రాగి పిండిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అలాగే ఒక 1/4 టీ స్పూన్ జాజికాయ పౌడర్ వేసుకోవాలి. జాజికాయ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి పిండిలోని ఉండలు లేకుండా మొత్తం ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసి ఒకసారి గరిటతో బాగా ఈ పాకం అంతా కూడా పిండి పీల్చుకునేంత వరకు కలుపుకొని ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టుకుంటే అంతే, హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు రెడీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీగా ఉండే రాగి లడ్డు చాలా సింపుల్గా ఈజీగా చూసేసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.